షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు మరొక ఫార్ములా కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ ఫార్ములా తయారీ కావాల్సినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది నేలవేము చూర్ణం. బాగా నిదానంగా గమనించండి, నోట్ చేసుకోండి. ఈ రోజుల్లో మరి షుగర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోతున్నారు కాబట్టి షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు చాలా చక్కగా ఈ యొక్క ఔషధం కూడా ఉపయోగపడుతుంది. నేలవేము చూర్ణం, దీన్నే కిరాత తిక్త చూర్ణం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. అంటే విపరీతమైనటువంటి చేదు ఉండేటువంటి ద్రవ్యం ఈ యొక్క నేలవేము. దీన్నే సంస్కృతంలో కిరాత తిక్త అంటారనమాట. మనకి మార్కెట్లో ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికోటలో దొరుకుతాయి. నేలవేము చూర్ణము ఒక 15 గ్రాములు తీసుకోండి. చూస్తున్నారు కదా, ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను కలపడం జరుగుతుందన్నమాట. నేలవేము, ఈ నేలవేము గురించి చెప్పుకోవాలంటే ఇందులో అరబినోగెలాక్టాన్స్, ఆండ్రోగ్రాఫోలిడాస్ అనేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ అరబినోగెలాక్టాన్స్, ఆండ్రోగ్రాఫోలైడిస్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాల గుణం ఏంటంటే ఇవి బెస్ట్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్గా పనిచేస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చాలామందిలో అంటే దాదాపు 100లో 60% మందికి పైగా కూడా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి అన్నమాట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు అనమాట. మరి ఈ ఇన్ఫెక్షన్స్ను చక్కగా నియంత్రణలో ఉంచుకోవడానికి ఉపయోగపడే ఔషధం ఈ యొక్క నేలవేము. షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచడమే కాకుండా మరి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తూ వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా త్వరగా తగ్గించేందుకు కూడా ఇందులో ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. రెండవ పదార్థంగా పొడపత్రి, దీన్నే మధునాశిని చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. మధునాశిని అంటే చేదును నశింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ పొడపత్రి ఉండడం వల్ల వీటికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. పొడపత్రి, ఈ యొక్క పొడపత్రి చూర్ణాన్ని కూడా ఒక 15 గ్రాములు తీసుకోండి. అంటే నేలవేము చూర్ణం 15 గ్రాములు తీసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క పొడపత్రి చూర్ణాన్ని కూడా 15 గ్రాములు మాత్రమే తీసుకోవాలన్నమాట. ఈ పొడపత్రిలో కూడా శాపనిన్స్, అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు కూడా ఉపయోగపడతాయి. మరి ఈ సాపనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఈ చక్కెరని త్వరగా ప్రేవులు జీర్ణం కాకుండా అడ్డుకునేందుకు ఈ యొక్క శాపనిన్స్ అనేటువంటి పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అందువలనే ఈ యొక్క ఔషధాన్ని మనం వాడుకున్నప్పుడు షుగర్ త్వరగా బ్లడ్లో పెరగకుండా ఉండేందుకు ఇది మనం సహకరిస్తుంది అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో కూడా మనకి ఈ యొక్క మధునాశిని లేదా పొడపత్రి ఉపయోగపడుతుంది. అట్లే మూడవ పదార్థంగా తిప్పసత్తు, తెలుగులో తిప్పసత్తు, సంస్కృతంలో గుడూచి సత్వం అంటారనమాట. మనకు గుడూచి సత్వం అనే సంస్కృతంలో పేరుని తెలుగులో తిప్పసత్తు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట. ఈ తిప్పసత్తు తిప్పతీగ నుంచి ప్రత్యేక పద్ధతి ద్వారా తయారు చేసినటువంటి ఈ యొక్క సారమైనటువంటి ద్రవ్యం తిప్పసత్తు అంటే దాని యొక్క సారం అనేటువంటి అర్థం. తిప్ప అంటే తిప్పతీగ మొక్క యొక్క సారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ యొక్క గుడూచి సత్వం లేదా తిప్పసత్తు అనేటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక 100 గ్రాములు ఇందులో కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా ఈ 3 పదార్థాలు అంటే తిప్పసత్తు చూర్ణము ఒక 100 గ్రాములు, అట్లే ఈ పొడపత్రి చూర్ణం 15 గ్రాములు, అట్లే నేలవేము చూర్ణం 15 గ్రాములు, ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ తిప్పసత్తులు కూడా ఆల్కలాయిడ్స్, అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్, లిగ్నాన్స్, అదేవిధంగా టీనోస్పోరిన్ అనేటువంటి ఒక పదార్థము, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. చూశారు కదా, కేవలము ఒక అర నిమిషం లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఒక ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసేయాలన్నమాట. ఉదయం పూట ఇలాగే వాటర్లో ఈ ప్రమాణంలో చూర్ణం కలుపుకొని తీసుకోవాలి ఆహారానికి ముందు. అదేవిధంగా రాత్రిపూట కూడా ఇదే పద్ధతిలో ఈ యొక్క చూర్ణాన్ని నీళ్ళలో కలిపేసేసి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తయారైనటువంటి ఈ యొక్క పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల కూడా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా మనం చెప్పుకున్నటువంటి ఔషధాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ మన దేహ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాలని మనం ఈ యొక్క
వీడియోలో షుగర్ వ్యాధి నియంత్రణకు తెలుసుకున్నాము. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.